ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తం దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం అలాగు చేయుచుండెను. ప్రియా సహోదరి సహోదరుడు, ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూడొచ్చు. ఊజు దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి ధనవంతుడు, దైవభక్తి కలిగిన వాడైనటువంటి యోబు యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. మరి యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు, అనేక మంది పనివారు, పశువుల సంపద, విస్తారమైన ధనం కలిగిన వాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. నిజంగా మరి వారు విందు దినములు ముగించిన తర్వాత యోబు యొక్క ఆలోచన చూడండి, దైవ జ్ఞానం ఎంత గొప్పదో. వాని సంతానం అనగా వాని కుమారులు వాని కుమార్తెలు ఒకవేళ వారు పాపం చేసి అపవిత్రులు అవుతారేమో అని చెప్పి అరుణోదయంనే లేచి వారి కొరకై దహన బలులు ఒక్కొక్క నిమిత్తం అర్పించినట్లుగా చూస్తున్నాం. ఇదిగో దహన బలి పాత నిబంధన కాలంలో మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆ దినాల్లో పాప పరిహారార్థ బలులు, దహన బలులు మరి అర్పించేవారు. పాపం పోగొట్టడానికి రక్తం చిందించేవారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ దహన బలిపీఠం ఈ దినముల్లో ఏంటంటే పాపమునకు ప్రాయశ్చితం కలగాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన అనే దహన బలిపీఠాన్ని మనం కట్టాలి. యోబు నిత్యం అలాగు చేయుచుండెను. నిజంగా మరి ఆ దినముల్లో ఎడ్లను, కోడెలను, మేకలను బలిగా అర్పించి దహన బలిపీఠాలను కట్టేవు. పాప పరిహారార్థ బలులు, దహన బలులు అర్పించేవాళ్ళు, శ్రేష్టమైన బలులు అర్పించేవాళ్ళు. మరి ఈనాడు అలాంటి బలి అర్పించాల్సిన ఆవశ్యకత ఉందా అంటే అవును, ఉంది అని చెప్పాలి. అంటే ఎడ్లు, మేకలు, కోడెలని కాదు, కానీ శ్రేష్టమైన సమయం దేవునికి ఇచ్చి ఉదయకాలమునే అరుణోదయమునే దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంతో కలిసి బిడ్డల నిమిత్తమై, తన సంతానం నిమిత్తమై తల్లిదండ్రులుగా ప్రభు సన్నిధిలో వారికి ప్రాయశ్చిత్తం కలుగుట కొరకై, వారి పాపం చేయకుండా ఉండుట కొరకై, వారు పవిత్రపరచబడి దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా వారు ఎదుగుట కొరకై, దేవుని చిత్తములో వారు చక్కపరచబడి ఆత్మీయంగా ముందుకు వారు కొనసాగుట కొరకై నిత్యము మనం చేయవలసిన కార్యము ప్రార్థనా బలిపీఠాన్ని మనం కట్టాలి. అవును, యోబు యొక్క జీవితం నిత్యం అలాగు చేయుచుండెను. అలాగూ చేయటాన్ని బట్టి వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ దేవుడు మరలా యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్పు జరిగింది. తన జీవితంలో వచ్చిన శోధన కాలం అంతటిలో కూడా దేవుడు ఆయన్ని ఆదుకొని భద్రపరిచి తన కుటుంబాన్ని మరలా తిరిగి కట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో 42వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నిజంగా ఎంత గొప్ప కార్యాలు యోబు విషయంలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేస్తూ వచ్చాడు. నిజంగా రెండంతలుగా ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. 3 కుమార్తెలు, మరలా 7 కుమారులను దేవుడు సిద్ధపరిచాడు. మరి రెట్టింపు పశు సంపదను దేవుడు తన కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా తన ఆధ్యాత్మిక జీవితంలో తను కలిగినటువంటి అనుభవం ఏంటయ్యా అంటే నిత్యము బలిపీఠాన్ని కట్టడం.
నిజంగా ప్రియా సహోదరి నీ జీవితం నీవు ఎలా ఉంటున్నావు? తల్లిగా, తండ్రిగా, సహోదరిగా, ఇంటిలో యజమానురాలుగా, యజమానుడిగా, మరి నీ సంతానమై, నీ బిడ్డల విషయమై అరుణోదయాన్ని లేచి బలిపీఠంను కట్టి వారి నిమిత్తమై ప్రార్థించే అనుభవం కలిగి ఉంటున్నావా? ఒకవేళ మరి అలాంటి అనుభవం లేకపోతే ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలోని లేఖనముల ద్వారా ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండి బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను ఇచ్చేవారముగా మనం ఉండాలని, ప్రభు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. శ్రేష్టమైన ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవ, సర్వాధికారి, స్తోత్రములు. నిజమే, మా పితరుడు యోబు యొక్క జీవితం నిత్యము బలిపీఠాన్ని కట్టి దేవుని బిడ్డలుగా తన కుమారులను, కుమార్తెలను ముద్రించుకున్నాడు. వారి అపవిత్రత లేకుండా చేటు కొరకాయి అరుణోదయంనే లేచి ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పణలు అర్పిస్తూ వచ్చాడు. మా జీవితాల్లో మేము కూడా మా బిడ్డలు పవిత్రపరచుపట్టు కొరకాయి అయా, సంఘమైన మా బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధతలోను, పవిత్రతలోను కొనసాగి నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచబట్టు కొరకాయి ఆశీర్వాదమును, మెండైన దేవుళ్ళు పొందుట కొరకాయి మేము కూడా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలని మీరు హెచ్చరించినందుకై స్తోత్రాలు. అనుభవంలో మా బిడ్డలు మీరు పెంచుతురండి, సహాయం చేయి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురం. సాతాన్ని ఓడించమని, యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము. సంఘ సరిహద్దులను విశాలపరచుము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తుండగా సహాయం చేయము. సంఘపక్షములో నూతన కార్యాలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.